ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ డైటరీ చాయిసెస్ మనకి 3 రకాలు తెలుసు. 1 వెజిటేరియన్, 2 నాన్ వెజిటేరియన్, 3 ఎగిటేరియన్. వెజిటేరియన్ డైట్ అంటే మనం యానిమల్ మీట్ తినకుండా ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లైక్ వెజిటబుల్స్, గ్రెయిన్స్, ఫ్రూట్స్, పల్సెస్ లాంటివి తినడమే. అందులో మిల్క్, కర్డ్, ఘీ, బటర్ లాంటి డైరీ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్లో మీట్, ఫిష్, ఎగ్, చికెన్, ప్రాన్స్ లాంటి యానిమల్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ తింటారు. దీనిలో డైరీ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారు. 3వది ఎగిటేరియన్. వెజిటేరియన్ డైట్కి ఒక గుడ్డు అలా కలిపామంటే వాళ్ళు ఎగిటేరియన్స్ అయిపోతారు. ఎగిటేరియన్స్ అనేవాళ్ళు గుడ్డును తింటారు కానీ గుడ్డు పెట్టే కోడిని తినరు. అండ్ 4వది ఉంది, ఇది కొంచెం స్పెషల్ అండ్ స్ట్రేంజ్ డైట్, అదే వీగన్ డైట్. వీగన్ డైట్ అంటే మీట్ తినకుండా, మిల్క్ కాకుండా, ఎగ్గు కాకుండా, ఏ యానిమల్ రిలేటెడ్ ప్రోడక్ట్ని కూడా తీసుకోకుండా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే తినడం. ఇది ఫుడ్ మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. అసలు జనాలు ఈ వీగన్ డైట్ని ఎందుకు చూస్ చేసుకుంటారు అని అంటే యానిమల్ వెల్ఫేర్ కోసం. యానిమల్స్కి పెయిన్ ఇవ్వకుండా ఫుడ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీగన్ డైట్ని చూస్ చేసుకుంటారు. అలానే హెల్త్ రీజన్స్ కూడా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం కోసం, డైజెషన్ బెటర్ చేసుకోవడం కోసం ఈ వీగన్ డైట్ని చూస్ చేసుకుంటారు. మరి వీళ్ళకి ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే క్వశ్చన్ రావచ్చు. వీళ్ళకి ప్రోటీన్స్ అయితే సోయా, లెంటిల్స్, టోఫు, చిక్ పీస్, కిడ్నీ బీన్స్ అండ్ నట్స్ నుంచి వస్తాయి. కాల్షియమ్స్ ఆల్మండ్స్, రాగి, సీజేమ్ సీడ్స్, ఫోర్టిఫైడ్ సోయ్ అండ్ ఓట్ మిల్క్, వీటి నుంచి కాల్షియం వస్తుంది. ఇక ఐరన్ ఏమో ఆకుకూరల నుంచి, అదే తోటకూర, పాలకూర వగైరా వగైరా నుంచి. బీట్రూట్, ఖర్జూరాలు, బెల్లం అండ్ లెగ్యూమ్స్ నుంచి ఐరన్ వస్తుంది. అండ్ విటమిన్ B12కి వీళ్ళు సప్లిమెంట్లు వాడటమే. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ యాక్సిడెంటల్లీ వేగన్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పులిహోర, పెసరట్టు, కోకోనట్ చట్నీ, ఇవన్నీ వేగన్ డైట్ కిందకే వస్తాయి. వేగన్ డైట్ ఫాలో చేయాలి అని అంటే బ్యాలెన్స్ చాలా ముఖ్యం. సడన్గా షిఫ్ట్ కాకుండా స్టెప్ బై స్టెప్ అడాప్ట్ అవ్వడం బెటర్. విటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ మ్యాండేటరీ ఇన్ సమ్ కేసెస్. ఎందుకైనా బెటర్ మీకు తెలిసిన డాక్టర్ను, లేదంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ను, న్యూట్రిషనిస్ట్ను కన్సల్ట్ చేయటం చాలా అడ్వైజబుల్. ఇదే వీగన్ డైట్ గురించి బేసిక్ అండ్ కంప్లీట్ ఫ్యాక్ట్స్. మీకు ట్రై చేయాలి అనే థాట్ ఉంటే స్లోగా స్టార్ట్ చేయండి, అది కూడా డాక్టర్ ఆర్ న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్, ఈట్ స్మార్ట్, లివ్ కైండ్.